రాచకొండ సిపిని వేరువేరుగా కలిశారు మంచు విష్ణు, మనోజ్లు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోమని బాండ్ ఇచ్చారు. వినయ్ అనే వ్యక్తి కేంద్రంగా మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తోంది. ఇంతకీ ఎవరి వినయ్? మోహన్ బాబు కుటుంబంలో మంటలకి అతడే కారణమా? మంచు ఫ్యామిలీలో పొగ పెట్టింది ఈ వ్యక్తేనా? అతడి వల్లే ఈ రగడ జరిగిందా? అతడి కోసం ఫ్యామిలీలో గొడవలు దేనికి? ఆయన విషయంలో మంచు బ్రదర్స్ వర్షన్ ఏంటి? మంచు ఫ్యామిలీలో లొల్లి గత 5 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఎట్టకేలకు మంచు కుటుంబంలో గొడవలకు కారణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వినయ్ మహేశ్వరి అనే వ్యక్తిని మనోజ్ కొట్టడంతోనే ఫ్యామిలీలో రగడ రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. వినయ్ అనే వ్యక్తి వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయన్నది మంచు మనోజ్ వాదన. వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉన్నింది, వెనకాల నుంచి అలా వెళ్ళిపోయారు అందరు ఉండగానే. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి, వినయ్ అని మా అన్న విష్ణు అని. వినయ్ విషయంలో మనోజ్ చేసిన కామెంట్స్ ను ఖండించారు మంచు విష్ణు. వినయ్ తమ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ అంటున్నారు విష్ణు. వినయ్ కు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు మంచు విష్ణు. వినయ్ గారు నాకు అన్న లాంటివాడు. మా నాన్న ఎప్పుడు చెప్తారు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేంజ్ చేసుకోలే. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు. మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. వినయ్ విషయంలో మనోజ్ విష్ణు వర్షన్ ఇలా ఉంటే అసలు వినయ్ ఎవరు అనే కొన్ని వేల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2 రోజులుగా సోషల్ మీడియాను వినయ్ పేరు ఊపేస్తోంది. మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రస్తుతం వినయ్ మహేశ్వరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. మంచు కుటుంబానికి సంబంధించిన న్యూయార్క్ అకాడమీ, శ్రీ విద్యా నికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థలకు సీఈఓగా పనిచేస్తున్నారు. అంతేకాదు, మంచు కుటుంబంలో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ వినయ్. మోహన్ బాబుకు అత్యంత సన్నిహితులు వినయ్ మహేశ్వరి. మోహన్ బాబు విద్యా సంస్థల్లోకి ఎంటర్ కాకముందు గతంలో కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు సీఈఓగా పనిచేశారు. మోహన్ బాబు విద్యా సంస్థల్లోకి విష్ణు సతీమణి తరపు వ్యక్తులు ఎంటర్ అయినప్పటి నుంచి మంచు బ్రదర్స్ మధ్య గ్యాప్ పెరిగిందని, మనోజ్కి ఏం తెలియజేయాలన్నా వారధిగా వినయ్ మహేశ్వరి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం పవర్ ఆఫ్ అటార్నీ కూడా వినయ్ దగ్గరే ఉన్నట్లు టాక్. ఫండ్ రైజింగ్, ఫండ్ విత్డ్రా సహా వ్యాపార లావాదేవీల్లో వినయ్ మాటే ఫైనల్. గత 4 ఏళ్లుగా మోహన్ బాబు ఇంట్లో వినయ్ కి అత్యున్నత స్థానం కట్టబెట్టారు. వినయ్ చేతుల్లోనే అంతా ఉండడంతో మనోజ్ కి ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. వినయ్ వ్యవహారం నచ్చని మనోజ్, వినయ్ కి మోహన్ బాబు, విష్ణు సపోర్ట్ చేయడంతో ఈ గొడవలు చోటు చేసుకున్నట్లు సమాచారం.